శ్రీదేవి భాగవతము చతుర్థ స్కందము. సౌనకాది మహాములారా, సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలన్నింటినీ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు. వ్యాస మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశచరిత్రలన్నీ తెలిసినవాడివి, మా వంశాన్ని నిలబెట్టడానికి పెట్టిన వాడవు కనుక అడుగుతున్నాను, దయచేసి నా సందేహాలు తీర్చు. సూరసేనసుతుడైన వసుదేవుడికి శ్రీహరిపుత్రుడిగా జన్మించాడని కథ విన్నాను. దేవకీ వసుదేవులకు కంసుడు కారాగారంలో బంధించాడని, వారికి 6 బిడ్డలను సంహరించాడని, పుట్టిన బిడ్డలను అష్టమ గర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని, అటుపైన గోకులానికి చేరాడని, అంతటి కుమారుడన్న దేవకీ వసుదేవులకు కారాగార వాసం తప్పలేదని విన్నాను. ఇలా ఎందుకు జరిగింది? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా ఇది? వీరికి ఒక ఆడపిల్ల పుట్టినదని, ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరి కొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను. నిజమేనా? ఈ పసిబాల ఎవరు? శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహత్యాగానికి సంబంధించిన కొన్ని పదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేమీ కానీ అసలు ఏమి జరిగిందో తెలిసిన వాడవు నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు. బదరికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులని, వారే కృష్ణార్జునులని నారదాది మహర్షులు చెబుతూ ఉండేవారు. ఇలా ఎలా సాధ్యమైంది? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? దీనికి ఏదైనా శాపకారణం ఉందా? ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని, గాంధారి శాపం వల్ల కృష్ణుడి వంశం అంతరించిందని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుని పుత్రుడిగా జన్మించిన ప్రద్యుమ్నుణ్ణి ఒక శంబరుడు పురిటి గదిలో నుంచి అపహరించాడు కదా, ఇది ఎలా సాధ్యమైంది? వాసుదేవుడు దివ్యదృష్టితోనైనా గమనించలేకపోయాడా? అడ్డుకోలేకపోయాడా? అలాగే మరొక సందేహం మనసును పట్టి పీడిస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. భూభారాన్ని తొలగించుకోవడం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు. అంతటి వాడు తానే ఎవరికో భయపడి మధుర రాజ్యాన్ని వదిలేసి ద్వారావతికి పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చివరి రోజుల్లో శ్రీకృష్ణుడి భార్యలకు ఏ రక్షణమూ లేకపోయింది. దొంగలు దోచుకున్నారు. ఇదేమీ దారుణం స్వామి. ఏమిటి దీనికి కారణం? పాండవులు దేవాంశ సంభవులు కదా, కృష్ణ భక్తులు కదా, మహావీరులే. అత్యద్భుతంగా రాజసూయ యాగం చేశారు కదా. అయినా అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి? యజ్ఞఫలం ఏమైనట్టు? అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపది సాధ్వికి జీవితమంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటి గడిస్తే ఒకటి కడుగండ్లు. నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఇడ్చాడు. రజస్వలగా ఏకవస్త్రగా ఉన్నదానిని ఈ అవమానం జరిగింది. విరాటుడి కొలువులో సైరంధ్రిగా తలదాచుకుంది. కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం? సదాచార సంపన్నులైన పాండవులు భీష్మ ద్రోణులను మోసంతో సంహరించారు. జగత్తు నశ్వరమని తెలియని వారా? తెలుసు. అయినా రాజ్యలోభం వారిని దారి తప్పించింది. దీనికి వాసుదేవుడు వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశం నాశనమైపోయింది. ఎవరు ఏమీ బాముకున్నారు కనుక. రాజ్యం లోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తిరికూడు తింటూ అదే వైభోగం అనుకునే కన్నా భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమం. వరం భిక్షాటనం సాధోర్నివారై జీవనం వరం, యోధాన్న హత్యా లోభేన శిల్పేన జీవనం వరం. వ్యాసర్షి, విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవర న్యాయంగా గోళకులను పుట్టించావు. అచిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తుతో ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? నాకేమీ అర్థం కావడం లేదు మహానుభావ. ఇలాంటివి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనసును కుదుటపరచు. వ్యాసుడు చేసిన కర్మ ప్రబోధం. జనమేజయ, ఏమి చెప్పమంటావు? అన్నిటికీ ఏకైక కారణం కర్మ. దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు, ఇంకా మానవుల సంగతి చెప్పాలా? రాజన్ కిమేత ద్వక్తవ్యం కర్మణాం గహనో గతి దుర్జేయ కిల దేవానాం మానవానాం చ కాకధ. ఈ త్రిగుణాత్మకమైన జగత్తులోనే దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాది నిధనులు, కర్మబీజ సమద్భవులు. రకరకాల జన్మలెత్తుతున్నారు, పుడుతున్నారు, గిడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతోంది. కర్మరహితంగా దేవస యోగం ఉండదు. శుభాశుభ మిశ్ర రూపంగా కర్మలు 3 విధాలు. వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య నమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు. జనమేజయ, ప్రతి జీవికి సంచిత కర్మ పూర్వజన్మములో సంపాదించుకున్నది, ప్రారబ్ధ కర్మ వర్తమానంలో సంపాదించుకున్నది, అగామి కర్మ రాబోయే కాలానికి చెందినది,
అని 3 కర్మలు తప్పక ఉంటాయి. సుఖదుఖాలకు ఇవే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు, కామక్రోధాది అరిషడ్వర్గము ఇవన్నీ దేహగత గుణాలుగా కనబడతాయి. కానీ వీటన్నిటిని మూలము కర్మమే. ప్రాణికోటిలో చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం, అది అంతము లేనిది, నిత్యం. ఈ దృష్టిలో జగత్తు నిత్యము అనిత్యమా అనే చర్చ ప్రాచీన కాలం నుంచి జరుగుతోంది. ఇప్పటికి మునీశ్వరులు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాషిస్తుంది. కారణం ఉండగా కార్యభావం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిత్యతా కారణం. ఈ జగత్తు అంతా కర్మ నియంత్రణీయతమై తిరుగుతోంది. విష్ణుమూర్తి అంతటి వాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిపించి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9-10 నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా? జలకాలాటల హంసతూలిక తల్పమా? కోరుకోవడానికి కాళ్ళు చేతులు మునగదీసుకొని అధోముఖంగా పడుకొని అవస్థను తెలుసున్నవాడెవరు కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు, పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా అవతారాలలో అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి ఏవిధీ లేదు, ముల్లోకాలలోనూ లేదు. అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్ర తపస్సులు చేస్తుంటారు. మనస్సులు రాజ్యాలను, భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసాలకి పరుగులు తీస్తుంటారు. గర్భవాసాత్ పరో నాస్తి నరకో భువనత్రయే తచ్ఛీతాచ్చ ప్రకుర్వంతి మునయో దుస్తరం తపః. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వప, దుర్గంధం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్లతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గరపొడుస్తుంది. 10 నెలలు ఉండడం ఎంత దుఃఖమో ఆలోచించిపోని. ఎలాగో గడిచాయి అనుకుంటే దాని నుంచి బయటపడటం మరీ దుఃఖం. అతి దారుణమైన యోనియంత్రం నుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శైశవము, బాల్యము ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే. మాటలు కానీ, మొగదనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పులకు ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని పరతంత్రత, తన మలమూత్రాలను తానే ఒళ్ళంతా పులుముకునే పిచ్చితనం, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడడం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పద్యాలు చేయడం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు అన్నీ కావు. ఏం సుఖం ఉంది గనక గర్భావాసాన్ని కోరుకోవాలి? విఘ్నుడెవరో కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతుల్లో ఉన్నాయా? కనుకనే కోరుకున్న వాడల్లా రావడానికి పోవడానికి అంతా కర్మ విపాకంతో జరుగుతూ ఉంటుంది. అవశ్యమైన భోక్తవ్యం కృతం కర్మ శుభమని పెద్దల మాట. దేవతలతో సహా సకల ప్రాణికోటికి ఇది తప్పదు. జనమేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా స్వర్గం నుండి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతి యుగంలో విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూ ఉంటాడు. సంరక్షణ చేస్తూ ఉంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసమే ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెబుతాను, ఆలకించు. దేవకీ వసుదేవుల జన్మ వృత్తాంతం. ఒకప్పుడు కశ్యపుడు బ్రహ్మదేవుడి మనుమడు యజ్ఞం చేస్తూ వరుణుడికి గోవుని అపహరించి తెచ్చాడు. వరుణుడి గోవుని అతడు వచ్చి ఎంత బతిమలాలినా తిరిగి ఇవ్వలేదు. దానితో వరుణుడికి కోపం వచ్చింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జీవించమని శపించాడు. నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు. ఆవుకి దూరమై మా దూడలు విలపిస్తున్నాయి, అలానే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారని వరుణుడు శపించి రుసరుసలాడుతూ వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నాడు. బ్రహ్మదేవుడు కశ్యపుడు మనవడిని పిలిపించి వరుణుడి గోవుని అపహరించినందుకు నిందించి పరమదారుణము సర్వపాప కారణము అయిన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద రక్షణ కోసం తాను అలానే శపించాడు. భార్యలిద్దరితోనూ భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడుగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడుగా, అతడి భార్య అతిథి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణిగా జన్మించారు. కశ్యపుడి భార్యలలో దితి అతిథిలిద్దరూ మధ్య సవతి పోరు ఎప్పుడు సాగుతూ ఉండేది. ఒక సంఘటనతో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవితి అతిథిని, వీరిద్దరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళు, శాపం ఇచ్చి నీకు పుట్టిన పుత్రులు 7 వరకు పుట్టినవాడు పుట్టినట్టు చనిపోతాడని శపించింది. ఇలా శపించడానికి దారితీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ, అదే చెబుతున్నాను.
అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తాయి అనడానికి నిదర్శనం విను. దితి కన్నా ముందే కడుపు పండి అదితికి ఒక మగబొడ్డ పుట్టాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి, సురనాయకుడు. దితికి కడుపు మండింది. భర్తను వేడుకుంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకును అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానుడైన కొడుకు జన్మిస్తాడని అభయం ఇచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిషిక్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం, శుచిగా పాటించడం మొదలైన వ్రత నియమాలను నిష్ఠతో ఆచరించింది దితి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వస్తుంది. ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవితికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒక రోజున ఇంద్రుడిని పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తిలోనే అడ్డుకుని సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగి బలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా, ఆలోచించమంది. ఉపాయం కురు నాశాయ శత్రురధ్య విచింత్య చ ఉత్పత్తిరేవ హంతవ్య దిత్య గర్భస్థ్య శోభన. శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలో వృద్ధి పొందుతాడు, వ్యాపిస్తాడు తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం అసంభవం కనుక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనువ మేకులా హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు, నాకు మనశ్శాంతిని ప్రసాదించు. కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు. తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సవతి తల్లి దగ్గరికి వెళ్ళాడు. సవినయంగా భక్తితో పాదాభివందనం చేశాడు. అమ్మా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు, అసలే ఒట్టి మనిషివి కావు. పైగా ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకు ఏదైనా ఇంత సేవ చేద్దామనిపించేలా వచ్చాను. చెప్పమ్మా, ఏమి చెయ్యమంటావో. నువ్వు పరమ పతివ్రతవు. నీ పాదసేవ చేస్తే నాకింత పుణ్యము, పురుషార్థము, గురు శుశ్రూష వల్ల ఉత్తమగతులు లభిస్తాయంటారు. నిజం చెబుతున్నాను, నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు ఒట్టు అని అంటూ పక్కనే కూర్చొని కాళ్ళు పిసకడం మొదలుపెట్టాడు. గురు శుశ్రూషణాత్ పుణ్యం లభతే క్షయాం నమే కిమపి భేదేస్తి తథాదిత్యా సపేకిల. ఈ మాటలు విశ్వసించింది. బాగా నీరసపడి ఉందేమో. ఇంద్రుడు కాళ్ళు పడుతుంటే హాయిగా అదమర్చి నిద్రపోయింది. అదే అదననుకున్న ఆ ఇంద్రుడు యోగ విద్యాబలంతో సూక్ష్మరూపం ధరించి దీతి గర్భంలోకి ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భ శిశువును 7 ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలపిస్తుంటే ఒకవైపు ఓరడిస్తూనే 7 ముక్కలను మళ్ళీ 2 ముక్కలుగా తరిగిపోసి యువతలకు వచ్చాడు. 14 ముక్కలు 14 మంది మరుతులయ్యారు. గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దీతి మేల్కొంది. దారుణంగా విలపిస్తుంది. తల్లి కొడుకులు చేసిన నైవంచనని గ్రహించింది. కోపావేశంతో ఇద్దరిని శపించింది. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం నశించుగాక, నా గర్భస్థ శిశువులను 7 ముక్కలు చేయించింది కనుక అదితికి సంతానం పుట్టగానే 7 నశింతురుగాక, కారాగార దుఃఖం అనుభవించుగాక, పుత్రశోకంతో కృషించుగాక అని శపించింది. అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరింత శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనగా ఓదార్చాడు. కళ్యాణి, చాలు, ఇక శపించకు. కోపాన్ని నిలువరించుకో. నీ గర్భస్థ శిశువు 14 ఖండాలు అయ్యాడు కనుక 14 మంది మరుతులు అవుతారు. ఇంద్రుడితో సమస్కందులు అవుతారు. అతడికి పరమ మిత్రులుగా మెలుగుతారు. 28వ ద్వాపరంలో అంశావతారంగా మానవజన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవించిస్తుంది. వరుణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరము మనుష్య జన్మ ఎత్తుతాము. ఈ ఓదార్పు మాటలకు దితి సంతృప్తి చెందింది. మరింకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది. జన్మేజయ, శాపకారణం విన్నావుగా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు. అదితి దేవకీదేవిగా జన్మించింది. జన్మేజయుడి ధర్మ సందేహాలు. ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంతా ఆగమగోచరంగా కనిపిస్తోంది. మహానుభావ, మహామతి, వ్యాసమహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారమందా సృష్టి, ఒక పెద్ద పాపకూపం. దీని బంధాల నుండి ఎవడు తప్పించుకోలేడు. కశ్యపుడంతటి వాడు దిక్పాలుకొండి గోవును అపహరించాడు. త్రిలోకాలకు అధిపతి అయ్యుండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలు చేయడం పరమదారుణం కదూ. పైకి సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం. ధర్మానికి శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన దేవేంద్రుడే ఇంతటి నీచానికి ఒడికట్టాడంటే ఇంకా ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింత.
సంసారం నిస్సారమని తెలిసిన మేధావులే వీరంతా, దేవాంశ సంభూతులే వీరంతా, ధర్మతత్పరులే వీరంతా. అందుకేనా అంత నింద్యంగా ప్రవర్తించారు. మహర్షి, వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆస్థ ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మము అను దేనిని ఎలా నిశ్చయించడం? ఎవరిని అనుసరించడం? మహాత్మా, నాకు మతిపోతోంది. ఆప్తవాక్యం ప్రమాణం అనేటట్టు అసలు ఆప్తుడు ఎవరు? దేహదారి ప్రతివాడు విషయాసక్తుడే, రాగసహితుడే. అస్తు వాక్యం ప్రమాణం చే దాప్తః కః దేహవాన్ పురుషో విషయాసక్తో రాగి భవతి సర్వదా. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము, కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల అసత్య వచనం సంభవిస్తుంది. స్వార్థం సిద్ధి కోసం భయంతో అబద్ధాలు ఆడడం తప్పనిసరి అవుతుంది. జరాసంధుని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇక ఆప్తుడు ఎవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించడం. ఇక నా బొంద యజ్ఞమేమిటి? శమధమాలు ప్రాథమిక ధర్మాలు చెయ్యలేకపోయాక ఎందుకు చేసినట్టు? పరలోక పదార్థం కోసమా? కీర్తి కోసమా? మరింక దేనికోసమేమైనా? నా ధర్మానికి 4 పాదాలని వేదం చెబుతుంది. వాటిలో సత్యం మొదటిది, శౌచం రెండవది, దయ మూడవది, దానం నాలుగవది. ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇలాంటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవడికి ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భవేత్. ధర్మే స్థిరా మతిః క్వాపి న కస్యాపి ప్రతీయతే. మోసం చేయడానికే ఉద్దేశపూర్వకంగా విష్ణుమూర్తి వామనుడయ్యాడు. జగత్ప్రభువు బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞాలను తూచా తప్పకుండా పాలించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అంతటి వాడిని అకస్మాత్తుగా అధఃపాతాళానికి అనగదొక్కాడు శ్రీమన్నారాయణ మహర్షి, కృష్ణుడు, వ్యాసుడు. ఇంతలో ఆ ఇద్దరికి ఎవరిని జయించినట్లు? బహుపురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి. స్థానాత్రం భ్రంసితో కస్మాద్విష్ణునా ప్రభు విష్ణునా జితం కేన తయోః కృష్ణః బలినా వామనేననా. అందరికందరే వ్యాసుడు. జనమేజయ, సందేహమేముంది? విజయం బలిచక్రవర్తిదే. యావద్భూగోళాన్ని దానం చేసిన అతడైతే మాట వరుసకు త్రివిక్రముడను పెంచుకున్న శ్రీ మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు. జితం నే బలీనా రాజన్ దత్తా ఏన చ మేదిని త్రివిక్రమోపి నామ్నాయః ప్రథితో వామనో భవేత్. చలనార్థమిదం రాజన్ వామనత్వం నరాధిప. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తిని ద్వారపాలకుడు కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహదారులకు అది దుస్వార్థం. మాయాశక్తి కడుంగడు, బలి అని బహురూపిణి. దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంటుంది, సబలితమవుతోంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భావిస్తూ ఉంటాయి. ఈ సమ్మిన స్థితి సనాతనం. ఎక్కడో పైకి వైఖానస మహర్షులు, నిస్సంగులు, నిష్ప్రతిగృహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతతృష్ణలు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. దృష్టాంత ధర్మనార్థాయ నిర్మితాస్తే చ తాదృశ. వీరు తప్ప మిగతా సృష్టి త్రిగుణ సమ్మితమే, త్రిగుణ సమ్మిశ్రితమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణుల రచనలే. సగుణం నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటిని ఏకావాక్యత అంటారు. మానవదేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరతత్వం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తమైన పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితాలై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి. బ్రహ్మాది స్తంభ పర్వంతము సకల విశ్వము మాయామోహితమే. ఆ మాయ వాటితో క్రీడిస్తుంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుకుతుంటాడు. కామక్రోధాలను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవునికి పాపకోపంలో పడేస్తాయి. వీటిని వశుడైతే మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చెయ్యగలిగింది, ఈ పని చెయ్యలేనిది అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరిందంటే అహంకారం బలపడిందన్నమాటే. అహంకారం నుంచి మోహము, మోహం వల్ల
కడపటికి మరణము సంభవిస్తాయి. సంకల్పం వికల్పాలకు కేంద్ర స్థానమైన మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. వీటికన్నిటికీ మూలం మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు, దాన ధర్మాలు నిర్వర్తిస్తుంటారు. ఇవి అంతఃశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమాన్నైనా ద్రవశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహము చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, కర్త, ఋత్విజుడికి, కారయిత మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ, కాల, క్రియా, ద్రవ్య, కర్తృ, కారయితృ మంత్రాల శుద్ధి ఉంటేనే గాని యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశము, శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడూ స్వార్థపరాయణుడే. శుభాశుభాలను విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థనిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవాలు. గుణాలకున్నట్టే వారికి పరస్పర వైరం. అందుకే మానవులు తపస్సులకు దేవతలు ఎప్పుడూ భంగపరుస్తూ ఉంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేష రహితుడు ఎక్కడ ఉంటాడు? అహంకార సముద్భూత సంసారో యతో నృప రాగద్వేష విహీనస్తు స కథం జాయతే నృప. అందుచేత ఓ మహారాజా, ద్రోహ చింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండినదే. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళువులు, ద్రోహ చింతనలు, మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత, ఆ ద్రోహికి, అతి శాంతుడికి ద్రోహం చెయ్యడం ఘలత, నీచత. ద్రోహే పరే ద్రోహపరో భవేదితి సమానత. అద్రోహిణి తథా శాంతే విద్వేషః ఖిలత స్మృత. ఎవడో ఒక తపస్వి శాంతచిత్తంతో జపధ్యానపరాయణుడై ఎక్కడో ఏ అడవులకో ముక్కు మూసుకుని కాలం గడుపుతుంటాడు. దేవేంద్రుడు పనిగోని వాడి తపస్సును కాస్త భంగం పరుస్తాడు. దీని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం. యః కచ్చితాపసః శాంతో జపధ్యానపరాయణ భవేత్ తస్య జపే విఘ్నకర్తా వై మఘవా పరం. సజ్జనులను ఎప్పుడు ఎక్కడైతే సత్యయుగమో అసజ్జనులకు ఇప్పుడు కలియుగమే. మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే.